ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. బాబు మరో 4,400 కోట్లు. చంద్రబాబు సర్కార్ రుణభారం ఇప్పటికే 3,47,095 కోట్లు. బడ్జెట్ అప్పు 1,86,904 కోట్లు. గ్యారంటీ అప్పులు 1,12,804 కోట్లు. అమరావతి అప్పులు 47,387 కోట్లు. సో చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. సో ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ 2 సంవత్సరాలు కరోనా ఉన్నా, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు ఆగిపోయినా, కోవిడ్ మీద అధికంగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా ఎక్కడా సంక్షేమం ఆపల. ఎక్కడ 4 లక్షల కోట్లకు పైగా సంక్షేమం చేశారు. సంక్షేమంతో పాటుగా గ్రామ గ్రామాన సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు ద్వారా స్కూళ్లు బాగు చేశారు. నాడు నేడు ద్వారా ఆసుపత్రులు బాగు చేశారు. మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. పోర్టులు తీసుకొచ్చారు. ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు తీసుకొచ్చారు. ఇవి కాకుండా ప్రభుత్వ వైద్యాన్ని, ప్రభుత్వ విద్యని పండగ చేసి పడేశారు. రైతన్న దగ్గర నుంచి మహిళల వరకు, నిరుద్యోగుల వరకు ప్రతి ఒక్కరికి అండగా నిలబడినటువంటి గొప్ప ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయినా సరే ఆయన చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్ల రూపాయలైతే 12 లక్షలు, 13 లక్షలు, 14 లక్షలు అని చెప్పి వేలం పాట పెట్టినట్టుగా అబద్దాలు రాష్ట్ర ప్రజల మెదళ్లలోకి గుప్పించి తప్పుడు ప్రచారాలు చేసి ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడు ఒకవైపు రాష్ట్ర సంపద ఆవిరైపోతుంటే పిల్లలే సంపద అంటారు. మరోవైపు రాష్ట్రాన్ని కేవలం 2 సంవత్సరాల్లో 3,47,095 కోట్ల రూపాయలు అప్పంటే, సో రాష్ట్రం నిజంగా ఇప్పుడు కదా సోమాలియా అయ్యేది, ఇప్పుడు కదా సుడాన్ అవుతుంది, ఇప్పుడు కదా శ్రీలంక అవుతుంది, ఇప్పుడు కదా రాష్ట్రం మరో పాకిస్తాన్ లో ఆర్థికంగా విధ్వంసం చెందుతా ఉంది. సరే ఎంత అప్పు తీసుకొచ్చాడు, ఏమన్నా అభివృద్ధి ఉందా అంటే నాడు నేడు స్కూల్స్ ఆగిపోయాయి. మరోవైపు చూసుకుంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం, పోర్ట్లు ప్రైవేట్ పరం, ఫిషింగ్ హార్బర్లు ప్రైవేట్ పరం, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ప్రైవేట్ పరం, ఆర్టీసీ ప్రైవేట్ పరం. మరోవైపు సంక్షేమం చూసుకుంటే నిరుద్యోగులకి పోటు, మహిళలకి పోటు, రైతులకి పోటు, విద్యార్థులకి పోటు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైపోయింది, ఫీజు రియంబర్స్మెంట్ నిర్వీర్యమైపోయింది. ఇలా రాష్ట్రంలో సంక్షేమ చట్రం చిరిగిపోయింది, ఆర్థిక చక్రం చిరిగిపోయింది. ఆర్థికంగా రాష్ట్రం బంగాళాఖాతం పాతాళానికి దిగజారిపోయింది. ఒకవైపు అప్పుల భారం, మరోవైపు సంపద ఆవిరైపోతుంది, మరోవైపు అభివృద్ధి అనేది భూతత్వం వేసి వెతికినా ఎక్కడా కనిపించినటువంటి దయనీయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లాలంటున్నాడు. సో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఏ మొహం పెట్టుకొని ప్రజల ఇంటికి వెళ్ళాలి అనేది కూడా వాళ్ళు ఆలోచన చేసుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా రాష్ట్రాన్ని ఏ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దిగజారుస్తున్నారు అనడానికి నిదర్శనమే ఈ అప్పు అనేది కూడా ప్రజలు గమనించాలి.